సీనియర్ విద్యార్థుల దాడిలో జూనియర్ స్టూడెంట్ గాయపడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మహాత్మా జ్యోతి బాపులే స్కూల్లో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన దాడిలో తరుణ్ అనే జూనియర్ చేయి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇదే విషయంపై ప్రిన్సిపల్ను వివరణ కోరగా సీనియర్ జూనియర్ మధ్య జరిగిన గొడవలో జూనియర్ అయిన తరుణ్ సీనియర్ల ఆగడాలు భరించలేక కిటికీని కొట్టడంతో చేయి నరం కట్టయి రక్తస్రావమైందన్నారు. వెంటనే లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. గతంలోనూ ప్రిన్సిపాల్ హెచ్చరించినందుకు ప్రిన్సిపాల్పై కూడా పోలీస్ స్టేషన్ వరకు సదరు విద్యార్థులు వెళ్లినట్లు తెలిసింది. మధ్యాహ్నము ఈరోజు అనుకోకుండా ఈ సీనియర్స్ జూనియర్స్ మధ్యలో డిస్కషన్ ర్యాగింగ్ బట్టి ఏమైందంటే సీనియర్స్ ఏం చేశారంటే తరుణ్ అనే వ్యక్తిని సిఈసి ఫస్ట్ ఇయర్ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఆ కోపంలో ఈ తరుణ్ వారికి తిరిగి కొట్టలేక ఆయన ఏం చేశారంటే ఒక కిటికీని కొట్టాడు, గ్లాస్ కిటికీని కొట్టాడు. దానివల్ల ఏమైందంటే రక్తం అంతా బ్లీడింగ్ అవుతుంది. తీరా చూస్తే ఇక్కడ పిహెచ్సిలో తెలిసింది ఏంటంటే ఆయన నరం కట్ అయిందని తెలిసింది. ఇప్పుడు ఆయనని మళ్ళీ మెయిన్ మంచిర్యాల హాస్పిటల్కి తరలించాము. ఇప్పుడు ఇమ్మీడియట్ 108లో పంపించాము. అయితే ఈ స్కూల్లో చాలా ఇట్లాంటి సీనియర్ జూనియర్ అవుతున్నాయి. వీటిని అరికట్టడానికే మేము ప్రిన్సిపల్ స్టాఫ్ ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాము. అండ్ మాకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. దొరికిన వాళ్ళని మేము కఠినమైన శిక్ష లాంటి టీసీలు ఇచ్చేసి పంపించడం జరిగింది. ఈ విషయం మేము పై అధికారులకు చెప్తామండి. చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోమని నివేదిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాబు ఎంజేపీలో సీట్ వచ్చింది అనేసి నేను ఇలా జాయిన్ చేసిన. ఒక వారం రోజులకి ఫోన్ చేసిండు, బాబు నేను అమ్మ నాకు భయం అవుతుంది నేను ఉండలేను అనేసి చెప్పిండు. చెప్పినా కానీ సీట్ వచ్చిన కాడ కొంచెం డిసిప్లిన్గా ఉంటుంది కదా అనేసి నేను ఏం కదా అనేసి మా బాబును బెదిరించి మరీ ఉండమని చెప్పేసిన. అయినా కానీ మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు, మమ్మీ నాకు ఉండాలని లేదు, అన్నీ తీసుకుంటుండ్రు, బుక్కులు తీసుకుంటుండ్రు, బ్యాగ్ మొత్తం జిప్పు ఫెయిల్ చేసిరంటే బ్యాగ్ కూడా మళ్ళీ ఇంకొకటి బ్యాగు అవసరం లేదు, ఒక ట్రంక్ పెట్టి తీసుకుంటా అనేసి ట్రంక్ పెట్టి తీసుకొని దానికి లాక్ వేసి మరీ ఇచ్చిన. మళ్ళీ ఒక వారం రోజుల వరకు ట్రంక్ పెట్ట కూడా బలగొట్టేసిండ్రు. వాని బట్టలన్నీ తీసేసుకున్నారు. ఒకటే డ్రెస్ మిగిలిపోయింది. ఇక వానికి బట్టలు కూడా లేవు. ఇక్కడ మళ్ళీ అందరు టార్చర్ చేస్తుండ్రంట, వాళ్ళు వాడిని కొడుతుండ్రంట, నైట్ కూడా బేరిస్తుండ్రంట. నైట్ చెవు మీద కొడితే చెవు కుయ్యమని చెవు నొప్పి కూడా లేచిందంట. ఇక హాస్పిటల్ పోదామనేసి చూస్తే మా బాబు ఏం చెప్పిలా తరుణ్ రామ్ చేయడాను వాళ్ళ పేరు ఇంకా నాకు తెలియదు. అమిత్ ఇంకా కొంచెం పేర్లు తెలియదు. దేంతో కొట్టి నేను చేతులతో ఇలా కొట్టి మొత్తం మెడల పూట కొట్టి కాళ్ళతో అన్నిర్రు. అలా ఫోటోలను చూపెడితే అందరు ఆడికి అట్టుకొస్తాయి. అందరి ఫోటోలు చూపెడితే ఎప్పుడు కూడా కొట్టిండు. మొన్న కూడా గట్టిన కొట్టిర్రు ఒకరిని, ఆని గట్టిన చేతి తిరిగింది. వార్డెన్ కాదు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎవరు ఉంటారు అప్పుడే లోపలికి గంటే కాదు. ఎవరు తమ్ముడు ఎవరు మీది? ఏ గ్రూప్? తరుణ్ రామ్ చేయడాను వాళ్ళ పేరు ఇంకా నాకు తెలియదు. అమిత్ ఇంకా కొంచెం పేర్లు తెలియదు. దేంతో కొట్టి నేను చేతులతో ఇలా కొట్టి మొత్తం మెడల పూట కొట్టి కాళ్ళతో అన్నిర్రు.